నాకు మీ అద్భుతమైన సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. అలాగే మాలాంటి చిన్న సినిమాలు ప్రతి ఒక్కరికి కూడా మీ సపోర్ట్ ఉంటూ ఉంది. ఇలాగే నిరంతరం మీరు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు బిగ్ థ్యాంక్స్ చెప్తున్నానన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇక సార్ భరద్వాజ్ సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ సారు ఇప్పుడు కాదండి సార్‌ని నేను కలవాలనుకున్నది ఒక 3, 4 ఏళ్ల క్రితమే ఒక స్టోరీతో కలవాలనుకున్నాను సార్‌ని నేను. అందులో ఒక సార్ క్యారెక్టర్, సార్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ డిజైన్ చేసుకొని ఆ స్టోరీ కూడా రెడీ చేసుకున్నాను. కానీ కొన్ని ఒడిదుడుకులు ఇంక నాకు అక్కడ వరకు ఛాన్స్ లేకపోవడం, సార్‌ని మీట్ అవ్వలేకపోయాను. ఎనీవే కానీ ఈ సినిమా ఏంటి, సినిమా పేరేంటి, ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అని ఏం చెప్పలేదు సార్‌కి నేను. జస్ట్ కాల్ చేసి సార్ నేను ఒక డైరెక్టర్‌ని సార్. ఈ మే 29ని ఒక సినిమా రిలీజ్ ఉంది సార్. దానికోసం ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటున్నాం సార్. మీరు ఖచ్చితంగా రావాలి సార్. మీ ప్రెజెన్స్ మాకెంతో అవసరం సార్ అని మాట పూర్తయ్యే లోపే ఓకే అమ్మ టైం ఎప్పుడు? ఎన్ని గంటలకి? ఓకే. ఓకే. నేనొచ్చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు వచ్చేస్తా అన్నారు. చాలా థ్యాంక్స్ సార్ మీరు ఆ ధైర్యం ఇచ్చినందుకు. నేను విన్నాను సార్ సపోర్టు. కళ్ళారా చూశాను. నేను అనుభవించాను ఆయనతో ఎక్స్‌పీరియన్స్. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ సార్. అండ్ అగైన్ ప్రొడ్యూసర్ గారు, సంధ్య తిరువిధుల గారు, మా వైఫ్ గారు అనాలి లేతే ఇంటికెళ్ళి తిడతారు మళ్ళీ. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి, కంప్లీట్ అవ్వడానికి, ఈరోజు రిలీజ్ అవ్వడానికి, మనం అందరం ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి మెయిన్ మొట్టమొదటి కారణం ప్రొడ్యూసర్ గారు, సంధ్య తిరువిధుల గారు. తర్వాత ఇక యాక్టర్స్ అర్జున్, నిహాల్, ప్రియా, కాజల్ తివారీ, ఇక నవీన్ రాజ్ గారు, చిట్టన్న, ఆనంద్ భారతి, ఇక పేర్లు చెప్తా ఉంటే మీకు ఎక్కడే చీకటి పడిపోద్ది ప్రతి ఒక్కళ్ళ పేర్లు చెప్తా ఉంటే. కానీ ఎవరేమో అనుకోవద్దు పేర్లు చెప్పలేదని. అందుకే వచ్చిన వాళ్ళందరినీ మీ ముందు నించోబెట్టేశాను. ఇంకా వెనక రాలేనోళ్ళు చాలామంది ఉన్నారు ఈ సినిమా కోసం కష్టపడిన వాళ్ళందరూ. మీ అందరి సపోర్టు మాకందరికి ఉంటుందని మేమందరం ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన సీన్ కానీ ఏది కానీ ప్రతిదీ బాగా చేశారు. కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్న అవుట్‌డోర్ వెళ్ళాము. అవుట్‌డోర్ వెళ్ళి దాదాపు ఒక 1 మంత్ అందరూ అక్కడే ఉండిపోయాం. ఇక వీళ్ళకి చిట్టన్న, ఆనంద్ భారత్ అన్న, నాగిరెడ్డి అన్న వీళ్ళకి అప్పారావు గారు రాలేదు ఇంకా. ఆయనకి బయట నుంచి వేరే షూటింగ్స్‌కి సంబంధించిన కాల్స్ వస్తున్నా కానీ డైరెక్టర్ గారు పర్లేదు మేము తర్వాత చేసుకుంటాం. ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటాం. మన సినిమా కానివ్వండి మనది ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. మనకు నీట్‌గా రావాలని నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ పేమెంట్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయలేదు అక్కడ. పేమెంట్ వచ్చే కాల్స్ ఎన్నొచ్చినా కానీ లేదన్నా మనం చేద్దాం. మన సినిమా అవ్వాలి ఫస్ట్ అని దగ్గర 20 డేస్ నాతో పాటు ట్రావెల్ చేశారు వాళ్ళు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎడిటర్ విశ్వన్ రాజు గారు. ఆయన ఆ టైంలో ఊర్లో ఉన్నారాయన. ఏదో పనుండి. కానీ భయ్యా ఇలాగా చేసాము కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా అంటే వితిన్ 1 నైట్‌లో నైట్ ఎక్కి మార్నింగ్ కల్లా వచ్చి ఓకే భయ్యా మీరు కూర్చోండి అని ఒక 2 టైమ్స్ నేను కూర్చున్నాను. ఆ తర్వాత నేను లేకుండానే మొత్తం ఆ సినిమా మొత్తం ఫైనల్ కాపీ రెడీ చేసేసి నాకు కాల్ చేసి పిలిచి చూపిచ్చారు. ఆయన వర్క్ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. గౌతమ్ రవిరామ్ గారు మన మధ్య లేరు. సాంగ్స్ అద్భుతంగా మ్యూజిక్ అందించారు ఆయన. 2 సాంగ్స్ అనుకున్నాం. 2 సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా లైవ్స్ అవి వాడి మంచి మంచి సింగర్స్‌ని పెట్టి చాలా అద్భుతంగా ఆయన సపోర్ట్ చేశారు. ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. సో ఎంటైర్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక ముఖ్యంగా ఇందులో నవీన్ రాజు గారి గురించి చెప్పాలంటే ఈయనది నాది దాదాపు ఒక 5, 6 ఏళ్ల జర్నీ అండి. 5, 6 ఏళ్ల జర్నీలో మేము ఆయన కారు నేను డ్రైవ్ చేస్తూ కొండ కిందకెళ్ళి చనిపోవాల్సినోడిని కూడా. ఒక షూట్ నిమిత్తం వెళ్ళాము. ఘాట్ రోడ్‌లో అక్కడైతే మేము తిండి లేక, అవి లేక, ఇవి లేక అంటే చిన్నగా ఏదో ఒక క్రౌడ్ టీమ్‌తో స్టార్ట్ చేశాము. కానీ అనుకుంటాం గానీ ఏదో క్రౌడ్ టీమ్‌తో స్టార్ట్ చేద్దాము, ఏదో క్రౌడ్ ఫండింగ్ తెచ్చి సినిమాలు చేద్దాం అవి ఇవి అని చిన్న సినిమాలు అనుకుంటారు గానీ దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. టీమ్ అంతా కరెక్ట్‌గా ఉంటేనే అటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతది. అలాంటి ప్రయత్నాలు నవీన్ రాజు గారు నేను చేసి విఫలమయ్యాము. విఫలమైనప్పటికీ విరక్తి అయితే చెందలేదు. ట్రై చేస్తూనే ఉన్నాం. ఈ రోజుకి స్టిల్ నౌ సక్సెస్ కావాలి. నేను ఒక డైరెక్టర్‌గా, ఆయన ఒక యాక్టర్‌గా సక్సెస్ అవ్వాలని ఈ రోజుకి ట్రై చేస్తున్నాం. మేబీ మీ అందరి దయ వల్ల ఆ సక్సెస్ మాకు ఈ సినిమాతో వస్తదని ఆశిస్తున్నాము. ఇక చిన్న సినిమాల గురించి సార్‌కి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. సార్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటది చిన్న సినిమాలకి. సినిమా షూటింగ్ చేసేదంతా ఒక ఎత్తు. చేసిన తర్వాత దాన్ని పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ మొత్తం టోటల్ చేయించేదంతా ఒక ఎత్తు. దాన్ని రిలీజ్‌కి తీసుకొచ్చేది ఒక ఎత్తు. ప్రమోషన్స్, పబ్లిసిటీ చేసేది ఒక ఎత్తు. సో, ఇక్కడ చిన్న నిర్మాతలు ముఖ్యంగా దెబ్బతినేది ప్రమోషన్స్ విషయంలో దెబ్బతింటున్నారండి. అదైతే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను. ఆటో స్టిక్కర్స్ ఏవో ఏయటానికి నేను కొంత అమౌంట్ ఫేస్ చేసి ఇచ్చేసిన తర్వాత ఖమ్మం నేను వెళ్తూ ఉండగా నా సినిమా స్టిక్కర్స్ కాలువలో పారుతూ ఉన్నాయండి. దాదాపు ఒక 1000, 2000 స్టిక్కర్స్.
సో ఇలాగ అంటే వేస్తామంటారు, తీసుకుంటారు. ఇలాంటివి దయచేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మాకు పబ్లిక్ ఎంత సపోర్ట్ ఇస్తుంది, పెద్దోళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, మీడియా ఎంత సపోర్ట్ ఇస్తుంది, మీరు డబ్బులు తీసుకొని దయచేసి మాకు అటువంటి చేయకుండా కొంచెం సపోర్ట్ చేస్తే మేము బయటకు రాగలం తొందరగా. మీరు మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. దయచేసి అలాంటివి చేయొద్దని మాత్రం ఈ పబ్లిసిటీ చేసే టీం ఏదైతే ఉన్నారో వాళ్ళని మేము స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి దయచేసి. దీని నిమిత్తం చెప్పాలనుకున్నాను, చెప్పాను. అండ్ అగైన్ ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ షూటింగ్ జరిగిందో, దీనికి సంబంధించి డిస్కషన్స్ అన్నీ ఎక్కడ జరిగినాయో ఏంటో ఎవరికీ తెలీదు. కానీ ఈరోజు సందిగ్ధం అనేది చాలామంది నోళ్ళలో వినిపిస్తుంది, చాలామంది ఫోన్లలో వస్తుంది. సందిగ్ధం అంటే ఏంటి, సందిగ్ధం ఎవరు, ఏ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్, ఈవెన్ నా పేరు కొట్టినా కానీ గూగుల్లో నా పేరు పార్థసారథి కొమ్మోజు అని కొట్టినా కానీ గూగుల్లో సందిగ్ధం హిస్టరీ వచ్చేస్తుందండి మొత్తం. దీని అంతటికీ కారణం మా పిఆర్ఓ సాయి సతీష్ గారు. ఆయనకు మాత్రం గ్రేట్ థ్యాంక్స్ సార్ మీకు. సాయి సతీష్ గారు ఎక్కడున్నారో, ఇలాంటి చిన్న సినిమాలను మాత్రం మీరు ఇదే విధంగా ప్రమోషన్స్లో హెల్ప్ చేసి ముందుకు తీసుకురావాలి. మాకున్న బడ్జెట్లో, అంటే మా దగ్గర ఉన్న కొంత బడ్జెట్లోనే ప్రమోషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన ప్లానింగ్స్ చెప్పి, సార్ ఇలా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది, ఇలా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి సినిమాని ఇంతమంది నోళ్ళలో ఆ పేరు వచ్చేలాగా చేసినందుకు సాయి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీంకి కూడా, ఎంటైర్ పబ్లిక్ కూడా, మీకు కూడా థ్యాంక్స్ అండి. ఈ నెల 29న సందిగ్ధం సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకొక గుడ్ న్యూస్, సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది సినిమాకి. సో 29న మీరు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్ అండి. సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు అంటారు. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా 29న ఇంత అద్భుత